నమస్కారం. ఈరోజు చిత్తూరు సేవా సమితి తరఫున మా నాగరాజు గారు నాగరాజు గారు జరుగుతున్నాము ఇన్వైట్ చేయటం నాకు చాలా గర్వంగా ఉంది. అల్లూరు సీతారామరాజు గారు 127వ జయంతి సందర్భంగా ఇక్కడికి మా అన్యోన్యురాలు మా సీతక్క రావటం ఇంకా మా అందరికీ ఆనందంగా ఉంది. ఎందుకంటే సీతక్క అనగా సురేఖమ్మ అనగా వీళ్ళందరూ రెబల్స్. వీళ్ళందరూ ఎప్పుడూ కూడా ప్రతి సామాన్యులకి ముందు ఉంటారు. అంత గొప్ప పేరు వారికి. వారు ఈరోజు ఇప్పుడు రావటం మా అందరికీ ఆనందం. అలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రాసివ్వటం, ఆమె ఆమోదించడం, అందులో మన పురంధరేశ్వర వీళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కృష్ణరాజు గారు అది అప్పటి నుంచి ఆగుతూ వచ్చింది. దానికోసం మన అందరూ కూడా మన్యవీరులు అయితే ఉంది, మన నాగరాజు గారు అయితే ఉంది, మన నాగరాజు గారు అయితే వీళ్ళందరూ పోరాడుతూనే ఉన్నారు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మన్యవీరుడు మహానుభావుడు బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళి ప్రాణాలను పణంగా పెట్టి మనందరి కోసం ఈరోజు మనందరూ ఇంత స్వతంత్రంగా ఇంత ఇదిగా ఉండగలుగుతున్నాం అంటే దానికి కారణం ఈ దేశ ప్రజలకే కాదు, ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, ప్రపంచానికే ఒక మూలకారకుడు మన అల్లూరి సీతారామరాజు గారు. ఆ మహానుభావుడికి నేను మన భారత ప్రధాని గారికి, మన రాష్ట్రపతి గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులకి అందరికీ మా క్షత్రియ సేవా సమితి తరఫున కాదు, మన దేశ ప్రజల తరఫున రాజు గారు విగ్రహావిష్కరణ జరుగుతుంది. మన భారతీయులందరూ ఒక కన్నీటి బొట్టుతో ఆయనకి ఎప్పుడైతే పాదాభిషేకం చేస్తామో ఆ రోజే నిజమైన నివాళులు మన సీతారామరాజు గారికి ఇచ్చినట్టు అవుతుంది. జై హింద్, జై హింద్, జై హింద్.